హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. ఈ రోజు అయితే ఇంకా సండే కాబట్టేసి ఇంకా రెడీ అవుతున్నాను. సో ఇంకా పొద్దున్న నుంచి అయితే ఇంకా పనేమి ఇంకా మీకు చూపించుకోదలుచుకోలేదు అనమాట. ఇంక ఈరోజు ఒకటే సింపుల్గా అయితే ఇంకా వంటలాగా అయితే స్టార్ట్ చేద్దామనేసి ఇంక ఈరోజు ఇంకా అనుకుంటున్నాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంక ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా హెయిర్ ఒకటి సరి చేసుకోవాలి. ఇంకా పైన దూకొని క్లిప్ అయితే పెట్టేసుకొని వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఈ క్లిప్ ఎందుకు పెడుతున్నానంటే ఇంకా మరి మీకు హెయిర్ ఎరబోసుకొని చూస్తుందా చేస్తుందా అని అంటారనేసి నేనైతే క్లిప్ పైన పెడుతున్నాను ఒక చేతి అయితే. సో ఇంక ఈరోజు ఈ శారీ కట్టుకున్నానండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇది ఎప్పుడో తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇంకైతే ఇంకా బజార్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మీకైతే ఇంకా అక్కడ కూడా మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది, ఎలాంటి ఫిష్ చేస్తున్నాము, ఏ ప్లేస్కి వెళ్ళి ఫిష్ చేస్తున్నాం అనేది మీకైతే చూపిస్తాను. సో వచ్చినాక ఒక గంట అయితే పడుతుందండి ఇంకా నేను రావడానికి అయితే. ఈ లోపైతే మా పిల్లల్ని అయితే ఇంకా మొత్తం టిఫిన్ పెట్టి పాలు పెట్టి ఇంకా టీవీ చూడమనేసి ఇంకా టీవీ ఆన్ చేసి ఇంట్లోనే ఉండమని చెప్పాను. ఓకేనండి, వచ్చినాకైతే వెళ్దాం. భలే ఎదురుతుంది. వాటర్ అయితే ఆక్సిజన్ పెరిగిపోతుంది. వాటర్ అలా వెళ్ళిందనుకో ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ వస్తుంది. ఎంత ఉంది? 20 రా. మేము కేజీ చేప అయితే తీసుకున్నామండి. ఇంకా దీన్ని అయితే ఇంకా బతికిందే మీకు సరిగ్గా అయితే చూపించలేదన్నమాట. చేపల చెరువు చూస్తుంటే భలే ఇంకా అక్కడే ఉండిపోయాను నేనైతే. సో ఇంక ఈ చేప అయితే కొంచెం 2 దెబ్బలేసి చంపేసి ఇంకా చేయించేయమని చెప్పాము. ఇంకా ఇప్పుడైతే టైం అయితే లేదండి, 12 అవుతుంది. నేను వెళ్ళి ఇంకా చేసుకుని వండాలంటే చాలా టైం పట్టేస్తుంది అనేసి ఇంకెక్కడే చేపించేస్తున్నాం అనమాట. ఇంకా చిన్న పీసుల కింద ఇంకా కట్ చేయమని చెప్పాను నేనైతే. భవానికి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఖాళీగా ఉన్నా కూడా ఒక అమ్మ కొట్టించి దాని మీద ఆగదాలి అనుకున్నావా నువ్వు? అనుకుంటే అయిపోతుందా? సో ఎప్పుడు చేపలు చేసింది ఇక్కడ చేపలు అయితే భలే టేస్ట్గా ఉంటాయండి. ఇంకా ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఒకసారి ఇక్కడికి వద్దాం అనుకుంటాము, కాకపోతే దూరం అయిపోద్ది. మా చేప అయితే ఇంకా చేయడం అయితే పూర్తి అయిపోయింది అనమాట. ఇంకా తోముతున్నాడు అనమాట. ఇంకా పులుసు అంతా ఇంకా కత్తిపీడతోనే తీసేశారు. సో పక్కన ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఇంకా పక్కన ఆవిడకైతే చేప ఇచ్చారనమాట చేయమని. ఇంకా వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. ఇంకా అది కూడా సో ఇంక చేయించుకుని అయితే ఇంక ఇంటికైతే తొందరగా అయితే వెళ్ళిపోయి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇంకా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేయమని చెప్పాను అనమాట. ఇంకా పొట్ట సెపరేట్ చేయమని చెప్పాను. ఇంకా నేనైతే ఇంకా అట్లాగే కట్ చేస్తా అన్నాడు ఇంకా ఆయన అయితే. సో ఇంక ఇప్పుడైతే చూడాలి. ఇంకా లోపల జల్లేంది అయితే తీసుకున్నాం అనమాట. జల్ ఉన్నదైతే చాలా టేస్ట్ అంటే ఉండదు అనమాట. జల్లేంది అయితే చాలా బాగుంటుంది. సో నాకైతే జనలేంది ఇమ్మంటే ఇంకా జనలేంది అయితే ఇచ్చాడు ఇంకా ఆయన అయితే. ఇంకా పీసులు కట్ చేసుకొని ఇంక ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోతాము. చూస్తూ ఉండండి. పక్కన అయితే ఇంకా చేపలు చేసుకునే దగ్గర ట్రైన్ కూడా ఇంక ఇప్పుడే వెళ్తుందన్నమాట. ఇంక ఇది చూపించాలో లేదో నాకైతే తెలియదు, కానీ
చక్కగా ట్రైన్ సౌండ్ అయితే బాగా విపరీతంగా వినిపిస్తుంది అనమాట. ట్రైన్ చూడండి చక్కగా అయితే వెళ్తుంది. సో ఓకేనండి, ఇంకా మా పీసులు అయితే ఇంకా చేప ముక్కలు అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా వెంటనే ఇంకా బయలుదేరిపోయి వెళ్ళిపోతాము. ఇంకా పిల్లలు ఒక్కలైతే ఉన్నారు కదా, సో ఇంకా ఫాస్ట్గానే వెళ్ళిపోతాము. మేము వచ్చి ఇంకా 10 నిమిషాలు అయిద్దండి. ఇంకంతే వెళ్తానికి ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుంది మాకైతే. సో ఓకేనండి, చూస్తూ ఉండండి. కళ్ళు తీసి అదే కాఫీ ఇక్కడ ముక్కలు కట్టడం అయితే ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా మాకు కవర్లో వేసి ఇమ్మని చెప్తుంటే నా దగ్గర కవర్ లేదని చెప్తున్నాడు. ఇంకా ఆయన అయితే ఇంకా మా వారి పక్కన అయితే ఇంకా అడిగి కవర్లో ఏం చేసుకుంటున్నాడు. సో ఓకేనండి, ఇంకా మేము వచ్చిన పని అయితే ఇంకా పూర్తయింది. ఇంక ఇంటికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా తొందరగానే వెళ్ళిపోతున్నాం అనమాట. 5 to 6 minutes అయితే పడుతుంది. కొంచెం బండే కదా, ఫాస్ట్గా అయితే వెళ్తే ఇంకా 5 to 6 minutes అయితే పడుతుంది. ఓకేనా? ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే ఈ చేప ముక్కలు బండగేసి నేను కూడా పామి ఇంకా శుభ్రంగా అయితే కడగాలన్నమాట ఇంకా దీన్ని అయితే. సో ఇంకెందుకు లేట్, ఇంకా వచ్చేసేయండి. ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతాను. వాటికి కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు, ఇంకా వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇంకా ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని లేని తెచ్చానమాట. సో ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయి శుభ్రంగా కడిగేసుకుందాము. సో ఇంకా మా బుడ్డోళ్ళు అయితే చక్కగా టీవీ అయితే చూస్తున్నారనమాట. ఇంకా చేప అయితే చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. తెచ్చుకుంటే ఎట్లాంటి చేప అయితే తెచ్చుకుని తినాలి, లేకపోతే లేదనమాట. చనిపోయినవి అస్సలు తినకండి. మీరైనా సరే ఇంకా చనిపోయిన చేపలు ఏమైనా ఉంటే అస్సలు తినొద్దు, వండుకోవద్దు. సో ఇంకా ఫ్రెష్గా ఉన్నదే తెచ్చుకోండి, లేకపోతే లేదనమాట. ఇంక ఇప్పుడైతే నేనైతే ఇంకా తలకాయ, ఇంకా చిన్న చిన్న పీసులు అయితే ఇంకా వాళ్ళు ఎలాగో చేస్తారో మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. సో ఇంటికి వచ్చినాక కూడా ఇంకా బాగా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే మా బొడ్డాడైతే నాకైతే కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇంట్లో అయితే ఇంకా గల్లుప్పు అయితే అయిపోయింది, సాల్ట్ అయితే ఉంది అనేసి ఇంకా సాల్ట్ డబ్బా అయితే తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ పెట్టాడు. మమ్మీ నాకు చేప వద్దు అని ఇంకా నాతో చెప్తున్నాడు అనమాట. సో ఇంకా వాడికి చేపల కూర అంటే ఇష్టమే, కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేస్తాననేసి ఇంకా వద్దంటాడనమాట. కాకపోతే చేపల కూర అంటే వాడికి నాకు చాలా ఇష్టము. సో ఇంక ఇప్పుడైతే చేపలో ఇంకా ముక్కలు ఇంకా మొత్తం నీట్గా అయితే దాంట్లో ఏదన్నా వేస్టేజ్ మొత్తం తీసుకొని ఇంకా 4-5 సార్లు కడుక్కుని లాస్ట్లో పసుపేసి అయితే ఇంకా కడిగి లోపలికి అయితే తీసుకుని వెళ్ళిపోయి కర్రీ అయితే స్టార్ట్ చేసుకుంటాను. సో చూస్తూ ఉండండి. ఈరోజు సండే స్పెషల్ అనమాట, ఫిష్ కర్రీ ఏ విధంగా చేస్తున్నానో ఆల్రెడీ ఇంకా చాలాసార్లు అయితే ఫిష్ ప్రాసెస్ పెట్టాను. ఇంకా మళ్ళీ ఇంక ఈరోజు టుడే కొత్తగా పెడదామనేసి ఇంక అనుకుంటున్నాను అనమాట. సో ఇంక ఇదైతే మొత్తం క్లీన్ చేసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇదిగోండి, ఇంకా చేప ముక్కలు అయితే ఇంకా ఫైనల్లీ 6 సార్లు అయితే కడుక్కొని శుభ్రంగా లాస్ట్లో పసుపు వేసుకొని ఇంకా 2-3 సార్లు కడుక్కొని గిన్నెలు అయితే వేసేసుకున్నాను. వాటికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇంకా దీనికి కావాల్సిన వెడల్పు లాంటి సో దాకా లేకపోతే బౌలు లేకపోతే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు, సో మీ ఇష్టం అది. సో నేను వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే తీసుకొని ఇంకా కడిగి పెట్టుకున్న ఇంకా చేప ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను.
సో వేసేసుకున్నాకైతే ఇంకా మొత్తం మీకు తెలిసిన ప్రాసెస్ నేనైతే ఏ విధంగా చేస్తాను, ఎక్కువగా అయితే కలిపి పెడతాను అనమాట మొత్తం ఐటమ్స్ వేసి. ఇప్పుడు అదే చేస్తున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నాకైతే ఇంకా పసుపు కూడా వేసేసుకున్నాను. తర్వాత కారం మీరు ఎంత తింటే అంత వేసేసుకోండి. నేనైతే 3 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. తర్వాత గల్లుప్పు, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఇదంతా బాగా ముక్కకి ఉప్పు, కారం, ఉల్లిపాయలు మనం వేసామో మొత్తం అంతా కలిపి చక్కగా మొక్కకి పట్టేలాగైతే మొత్తం ఇలా కలుపుకోవాలి. ఫైనల్ అయితే ఒక 2 నిమిషాలైనా అలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ముక్క లోపలికి అయినా వెళ్తూ ఉంటాయి కారం, ఉప్పు అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో ఒక 2 నిమిషాలు ఎక్కువగానే ఇట్లా ఫ్రెష్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి చేత్తో. ఫైనల్ అయితే చింతపండు రసం అయితే రెడీ చేసుకున్నాను కదా, ఇంక చింతపండు గుజ్జు అయితే పోసేసుకుంటున్నాను. పులుపు ఎక్కువగానే ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చప్పగా ఉంటే ఇంకా బాగోదు. పులుపు కొంచెం అంటే ఎక్కువ కాదు, మీడియంగా ఉండేలాగా చేసుకోండి. నాకైతే కొంచెం ఆ నీళ్ళు సరిపోలేదు కానీ అదే దాంట్లో ఇంకా నీళ్ళు పోసుకొని ఇంకా చింతపండు రసం అయితే పోసేసుకున్నాను. ఇంక ఈ లోపు అయితే ఇంకా లాస్ట్లో ఫైనల్ అయితే ఇంకా ముక్కలు సరి చేసుకోండి. ఎక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ముక్కలన్నీ కదపకూడదు, ఇప్పుడే సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను వెళ్ళి దానికి కదపడ ఇంకా మసాలా అయితే రెడీ చేసుకున్నాం. అల్లం, జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, లవంగ మొగ్గాలు ఇంకా అవన్నీ అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఫైనల్ అయితే ఇంకా లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సో ఒక లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను కదా, ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం ఆయిల్ అయితే మీకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా దీన్ని అయితే ఇంకా అట్లా సెట్ చేసుకున్నాను కదా ఈ ముక్కలు కూడా. సో ఫైనల్లీ మూత అయితే పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా అయితే ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీరు కూడా ఒకసారి అయితే కలిపి పెట్టడం అయితే ఒకసారి ట్రై చేయండి. చాలామంది అయితే కలుపుకొని పెట్టుకోవడం ఇంకా చేపల కర్రీ అయితే ఇంకా మిక్సీ ఆడుకొని ఉల్లిపాయలు లేదా మామూలుగా ఫ్రై చేసో ఇంకా చేపల కర్రీ అనేది చేస్తూ ఉంటారు. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూడండి చక్కగా అయితే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. స్మెల్ అయితే అదర కొట్టేస్తుంది. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా ఆయిల్ పైకి తేలింది కదా, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఇంకా వేసుకుని సరిపోతుంది అనమాట. ఇంకా వేడి చేపలు కూడా రెడీ అయిపోయింది. ఓకేనండి, చేపల కర్రీ ఏ విధంగా చేశాను పొద్దున్నుంచే. ఈరోజు సండే కాబట్టేసి ఇంకా నాన్న ఉండు సౌండ్ చేయక. ఇంకా సండే కాబట్టేసి చక్కగా మార్కెట్కి అయితే అదే చేపల లైవ్ ఫిష్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా చేప తెచ్చి ఈరోజు సండే చేపల కర్రీ అయితే చేశారనమాట. సో ఈవినింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయాము సో బయటకు వెళ్ళడానికి. సో మార్నింగ్ అయితే ఇంక ప్రేయర్కి వెళ్ళి వచ్చినాకైతే ఇంకా మార్కెట్ సో ఫిష్ తెచ్చామన్నమాట. సింపుల్గా ఈరోజు లాగిదనమాట. ఈరోజు అయితే ఇంకా కర్రీకి అయితే ఇంకా బజార్ వెళ్ళొచ్చి కావాల్సిన చేపతో పాటు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చాము. ఇంట్లో కొన్ని సరుకులు అయిపోతే ఓకేనండి. ఇంకా ఫిష్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు అయితే చూసారు కదా. సో ఈరోజు అయితే డిఫరెంట్ కర్రీగా కొంచెం చేశానమాట. నచ్చితే లైక్ చేయండి మరి. ఓకే, బాయ్ బాయ్.